ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి. నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని నోములు తెలుసుకుందాము. నల్ల పూసల నోము అండి. దీనికి కావాల్సినవి కేజింబావు బియ్యము, దానికి పసుపు నూనె కలిపి నూనె లేదా నెయ్యి కలుపుకొని దాంట్లో రేగుపళ్ళు, జీడిపండ్లు, చెరుకు గడలు, శనక్కాయలు, ఇంకా నల్ల పూసల దండలు వేసుకొని ఇయ్యాలండి పసుబొట్టు. ఇంకా నెక్స్ట్ నోము వచ్చేసి లక్ష్మీదేవి నోమండి. లక్ష్మీదేవి విగ్రహాలు 13 ప్లేట్లు, 13 చిన్న గిన్నెలు తీసుకొని ప్రసాదాలు పెట్టి తమలపాకులలో పసుపు గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. ఆ తర్వాత తులసి చెట్టు, తులసి కొమ్మ, మల్లె కొమ్మ, ఇలా ఒకే తొట్టిలో తులసి కొమ్మ, మల్లె కొమ్మ పెట్టుకొని 13 నోముకోవచ్చు. ఇష్టం ఉంటే తులసి చెట్లు 13 పెట్టుకొని అయినా నోముకోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జల్లెడ గౌరమ్మ. 13 జల్లెళ్ళు తీసుకొని 13 జల్లెల్లో 2 తమలపాకులు ఒక్కొక్క గౌరమ్మ చేసుకొని 13 జల్లెల్లో పెట్టుకొని నోముకోవాలండి. కావాల్సినవి 26 తమలపాకులు, 13 గౌరమ్మలు. ఆ తర్వాత హోలీ బకెట్స్ అండి. దాంట్లో కావాల్సినవి కలరు, జగ్గు, పిచికారి చేసేది, వాటర్ అవన్నీ కలిపి 13 బకెట్లు నోముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి కుంకుమ. ఇది తల్లి తండ్రికి ఇస్తారండి. పప్పు బెల్లం అండి మన ఇష్టం. 2 గిన్నెలలో, ఒక గిన్నెల పప్పు, ఒక గిన్నెల బెల్లము, ఒక ప్లేట్లో కుంకుమ, 1/2 కిలో కుంకుమ వేసుకొని తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ చేసుకొని నమ్ముకోవాలండి. ఆ తర్వాత కలశం చెంబులు నోమండి. 13 కలశం చెంబులు పెట్టుకొని నీళ్లు పోసుకొని కలశం ఎలా కట్టుకుంటారో అలా బొట్లు, పువ్వులు వేసి అలా 2 తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ చేసుకొని 13 కలశం చెంబులు నమ్ముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సప్తగంగా నోమండి. దీనికి కావాల్సినవి 7 గంగాలాలు, 7 పగడాలు, 7 ముత్యాలు, 7 శంకులు, 7 చేప కాయిన్స్, 7 గవ్వలండి. నీళ్ళు 7 గంగాలల్లో నీళ్లు పోసి అన్నిట్లలో ఒక్కొక్కటి వేసి 2 తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి కుంకుమ ప్లేట్స్ అండి. 13 కుంకుమ ప్లేట్లు. పసుపుల పార్వతి, చక్కెరల శంకర్ అండి. పసుపుల పార్వతీదేవి పెట్టుకోవాలి, చక్కెరల శంకరుని విగ్రహం పెట్టుకొని 2 తమలపాకులు పెట్టుకొని నోముకోవాలి. ఇది తల్లి తండ్రికి ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ ప్లేట్లు 13 నోముకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి పంచగౌరమ్మ నోమండి. ఇది పంచగౌరి విగ్రహాలు కూడా దొరుకుతాయండి. లేదంటే పసుపుతోటి 5 ప్లేట్లలో 5 గౌరమ్మలు చేసుకొని 5 ప్లేట్లలో తల్లి గౌరమ్మ, బిడ్డ గౌరమ్మ అని చేసుకొని నోముకోవచ్చు. లేదంటే పంచగౌరమ్మ విగ్రహాలు కూడా దొరుకుతాయండి ఇత్తడివి, అవైనా పెట్టుకొని నోముకోవచ్చు అండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.